పులివెందులలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ క్యాంప్ ఆఫీసులో ఉన్నారన్నటువంటి సమాచారంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అవినాష్ రెడ్డిని మళ్లీ అరెస్టు చేసే అవకాశం ఉంది. పులివెందులలో మధ్యాహ్నం 1 గంట వరకు 62.26% పోలింగ్ నమోదైంది. వైసీపీ కార్యాలయానికి ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. सारे का कल पुटे में कमला రైట్. పులివెందులలో మధ్యాహ్నం 1 గంట వరకు 62.26% పోలింగ్ అయితే నమోదైంది. రైట్, మనం పులివెందుల వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. డిఎస్పీ వార్నింగ్ పై కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కదిలితే కాల్చి పారేస్తానంటూ డిఎస్పీ మురళీనాయక్ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు తాగి మాట్లాడద్దు, ఇక్కడ ఉన్నది యూనిఫామ్ అని డిఎస్పీ ఘాటుగా చేసినటువంటి వ్యాఖ్యలు ఉద్రిక్తతల్ని నివారించడానికి, వైసీపీ నేతల్ని అదుపు చేయడానికి ఆ మాట మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. కదిలితే కాల్చి పారేస్తారంటూ డిఎస్పీ మురళీనాయక్ మాట్లాడటంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నువ్వు తాగి మాట్లాడద్దు, ఇక్కడ ఉన్నది కాకి చొక్కా అనేటువంటి ఒక పవర్ఫుల్ మాటను కూడా ఆయన మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితిని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో, చెదరగొట్టేటువంటి క్రమంలో, వారిని నియంత్రించేటువంటి క్రమంలో ఆ విధంగా మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. తీవ్ర ఉద్రిక్తత నడుమ ఒంటిమిట్టలో అలాగే పులివెందులలో పోలింగ్ జరుగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు పులివెందులలో 62.26% అయితే నమోదైంది. ఇక సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో చెప్తున్నారు. అక్కడక్కడ ఘర్షణల నడుమ పోలింగ్ అయితే నడుస్తోంది. దాదాపుగా అరగంట పాటు పోలింగ్ ఆగిపోయినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అక్కడ గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పోలింగ్ సరళిని సజావుగా సాగనివ్వకుండా పోలింగ్ బూత్లోకి అందరూ కూడా దూసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక అరగంట పాటు పోలింగ్ని ఆపి అక్కడ ఉన్నటువంటి వారిని చెదరగొట్టి వెనక్కు పంపించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూసాం. ఇక డిఎస్పీ వార్నింగ్ పై వైసీపీ అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తోంది. మమ్మల్ని కాల్చి పారేస్తావా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వీరు కూడా తిరిగి ప్రతిస్పందనగా మాట్లాడుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ విజువల్ రూపంలో ఐ న్యూస్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక్కడ
బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్పీ మురళీ నాయక్ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. కదిలితే కాల్చి పారేస్తానంటూ కూడా ఆయన వైసీపీ శ్రేణులని నియంత్రించేటువంటి క్రమంలో మాట్లాడుతున్నారు. అక్కడ మద్యం సేవించినటువంటి ఒక వ్యక్తి తిరిగి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నది కాకి చొక్కా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. డిఎస్పీ మురళీ నాయక్ వార్నింగ్ కి సంబంధించి వైసీపీ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ ను సజావుగా సాగనివ్వకపోతే ఎవరినైనా సరే దీనికి సంబంధించి నియంత్రించేటువంటి పరిస్థితులు ఉంటాయి. చట్టపరంగా ఎలాంటి చర్యలైనా మేము తీసుకుంటామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నువ్వు తాగి మాట్లాడద్దు, ఇక్కడ ఉండేది యూనిఫామ్ అంటూ కూడా ఒక పవర్ఫుల్ వార్నింగ్ అయితే డిఎస్పీ మురళీ నాయక్ ఇస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పులివెందులలో మధ్యాహ్నం 1 గంట వరకు 62.26% అయితే పోలింగ్ నమోదైంది. దాని తర్వాత నుంచి అసలైనటువంటి డ్రామా మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ పోలింగ్ బూత్లో సజావుగా జరగనివ్వకుండా పోలింగ్ బూత్లోకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వారిని అక్కడి నుంచి చెదరగొట్టి వెనక్కి అయితే పంపిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కానీ డిఎస్పీ మురళీ నాయక్ వార్నింగ్ అక్కడ దీనికి సంబంధించి ప్రాధాన్యం సంతరించుకుంది.